నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కు రాజకీయం. మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ధర్నా. మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. రైతులకు తీరని అన్యాయం చేస్తున్న తెరాస ప్రభుత్వం. గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగజీవన్ రామ్ ఘన నివాళులు అర్పించిన పటాన్ చెరువు ఎమ్మెల్యే GMR. అధికారుల నిర్లక్ష్యంతో ఆగిన ఆసరా పెన్షన్. తిరుమలి వెంకట్రాములు అనే వ్యక్తిని బ్రతికుండగానే ఆసరా పెన్షన్ లిస్టులో చంపేసిన మద్దూరు మండల అధికారులు. మిర్జాదిగూడలో జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. ఇక డీటెయిల్ చూస్తే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్స్ టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య పిలుపు మేరకు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ మద్దూరు మండల పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని లద్దునూరు గ్రామంలో జెడ్పీటీసీ సభ్యుడు గిరికొండల్ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు. రైతులకు తీరని అన్యాయం చేస్తున్న తెరాస ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కమలాకర్ యాదవ్, బెక్కల్ గ్రామ సర్పంచ్ బాలరాజు యాదవ్, సలకాపూర్ ఎంపీటీసీ రాజేశ్వర్ రెడ్డి, రేబర్తి ఎక్స్ సర్పంచ్ శివయ్య గౌడ్, బైరంపల్లి ఉప సర్పంచ్ భద్రప్ప, నాయకులు కనకం చంద్రం, జెల్ల శ్రీనివాస్, పద్మారెడ్డి, రాజిరెడ్డి, ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కొండల్ రెడ్డి గారి నాయకత్వం, కొండల్ రెడ్డి గారి నాయకత్వం, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, గ్యాస్ ధరలు వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని మద్దూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహులు విరుచుకుపడ్డారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసర సరుకులపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మద్దూరు జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి సారథ్యంలో మద్దూరు ప్రధాన రహదారిపై నరేంద్ర మోడీ, కేసీఆర్ దిష్టి బొమ్మలను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ దశలో కాంగ్రెస్ నాయకులు ఒకవైపు, తెరాస శ్రేణులు ఓవైపు ధర్నా చేయడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ ని నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, సంజీవ్ కుమార్, పార్టీ అధ్యక్షులు నరసింహులు, చందు, బాలరాజ్, రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా యొక్క పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రోడ్డు పైనకి వచ్చేసి రాస్తా రోకో కానీ ధర్నాను కానీ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు నిత్యావసరాలైన కనీస అవసరాలు తీసుకునే స్థితిలో సామాన్యులు కూడా లేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి పాపిష్ట పనులను చేస్తూ ఉన్నది. 5 సంవత్సరాలకై పరిపాలన ఇచ్చినట్లయితే రోజు వాడుకునే సిలిండర్ కానీ, మరియు విద్యుత్ ఛార్జీలు కానీ, మరియు పెట్రోలు మరియు నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మండల స్థాయి నాయకులకు, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు,
గ్రామ కవాటి నాయకులకు అందరికీ నాయకుల నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ధర్నా చేపట్టడానికి కారణము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే బస్ ఛార్జీలను పెంచిండ్రు, అదేవిధంగా కరెంటు బిల్లు పెంచిండ్రు. మీకు అక్కడ బోర్ దగ్గర వచ్చేసి కరెంటు బిల్లు లేదంటాడు. ఇంటి కాడ వచ్చేసి 70 రూపాయలు ఉన్న బిల్లు ఈ రోజు రేపటి నుంచి మీకు ఏప్రిల్ 1కి వెళ్ళి ఏప్రిల్ 30 కాడికి మీరు చూసుకుంటే 130 రూపాయలు వస్తుంది. 70 ఉన్న బిల్లు 130 వస్తుంది. అదేవిధంగా 130 ఉన్నది 250 వరకు వస్తుంది. మీరు ప్రజలారా గమనించాలి. ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ కలబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కి చాలా ప్రజలను మోసం చేస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే ఒడ్లు కొనేటోళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. ఒడ్లు మేమే కొంటున్నామని కేసీఆర్ గొప్ప మాటలు చెప్పిండు. ఈరోజు కేంద్రం కొనుక్కుందో లేదని కేంద్రం పైన నెట్టుతున్నారు. కేంద్రం వాళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం కొనాలని ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ. భారత మాజీ ఉప ప్రధాని సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పటాన్ చెరువు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి శాసనసభ్యుడు గుడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. మనం ఎంతైనా ఉంది. అయితే ఆయన స్వతంత్ర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొంటూ అలాగే మన పీడిత ప్రజల పట్ల అలాగే కుల మతాలకు అతీతంగా వాళ్ళ లోపల ఉన్న నిర్మానుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆయన వంతు కృషి మామూలుగా లేదండి. ఆయన చేసిన ప్రయత్నం చాలా హర్షణీయం. అలాంటి వ్యక్తులు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి ఎన్నో పదవులకు న్యాయం చేసి అంబేద్కర్ గారి సిద్ధాంతాలను పార్టీలో రావడానికి చేయడంలో అవలంబించడంలో ముఖ్య పాత్ర పోషించడం చాలా హర్షదగ్గ విషయం. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడాలని మనం గుర్తు చేసుకోవాల్సిందిగా చెప్తూ అలాగే నిన్న హాస్పిటల్లో ఒక దళిత మహిళకు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఈ జనరేషన్లో కూడా మన అధికారుల నిర్లక్ష్య పరంగా ఒక దళిత సోదరి ఇల్లు గర్భిణి తన వైద్యుల నిర్లక్ష్యంగా ప్రాణాలు పోవడం అది చాలా విచారకరం. అలాగే దాని మీద ఏ కుల సంఘాలు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది. దీని మీద మన జైపాల్ యాదవ్ గారు స్పందించలేదు, మన స్థానిక మున్సిపల్ చైర్మన్ గా స్పందించలేదు. దీని మీద వెంటనే ఆ వైద్యులను నిర్లక్ష్యం చేసిన వైద్యులను ఇన్ఛార్జ్ డాక్టర్లను వాళ్ళ మీద చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ ముందల ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా కాంగ్రెస్ పార్టీకి దళిత సంఘాలన్నీ కుల సంఘాలన్నీ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ విన్నవించుకుంటూ ఈరోజు నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరువు పట్టణంలో జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు, కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, మన విజయ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, శంకరన్న గారు, స్థానిక నాయకులు, పెద్దలు అందరికీ ధన్యవాదాలు. మన జగ్జీవన్ రామ్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఆయన ఎటువంటి ఆశయాలకు వాళ్ళు ముందు నడిచారో ఆ ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కలిసి మన ప్రాంతాన్ని మనము ముందుకు సాగాలని చెప్పి మన నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాలు ఇట వారి ఆశయాల మేరకే మనం అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి భగవంతుని కోరుతాం. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు 114 జయంతి వేడుకలు
కలవకుర్తి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పిఎస్ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా హర్షణీయం. అలాగే బాబు జగ్జీవన్రావుకి ఘన నివాళులు అర్పించడం మనం ఎంతైనా ఉంది. అయితే ఆయన స్వతంత్ర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొంటూ అలాగే మన పీడిత ప్రజల పట్ల అలాగే కుల మతాలకు అతీతంగా వాళ్ళ లోపల ఉన్న నిర్మానుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆయన వంతు కృషి మామూలుగా లేదండి. ఆయన చేసిన ప్రయత్నం చాలా హర్షణీయం. అలాంటి వ్యక్తులు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి ఎన్నో పదవులకు న్యాయం చేసి అంబేద్కర్ గారి సిద్ధాంతాలను పార్టీలో రావడానికి చేయడంలో అవలంబించడంలో ముఖ్య పాత్ర పోషించడం చాలా హర్షదగ్గ విషయం. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడాలని మనం గుర్తు చేసుకోవాల్సిందిగా చెప్తూ అలాగే నిన్న హాస్పిటల్లో ఒక దళిత మహిళకు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఈ జనరేషన్లో కూడా మన అధికారుల నిర్లక్ష్య పరంగా ఒక దళిత బిడ్డ దళిత సోదరి ఇల్లు గర్భిణి తన వైద్యుల నిర్లక్ష్యంగా ప్రాణాలు పోవడం అది చాలా విచారకరం. అలాగే దాని మీద ఏ కుల సంఘాలు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది. దీని మీద మన జైపాల్ యాదవ్ గారు స్పందించలేదు, మన స్థానిక మున్సిపల్ చైర్మన్గా స్పందించలేదు. దీని మీద వెంటనే ఆ వైద్యులను నిర్లక్ష్యం చేసిన వైద్యులను ఇన్ఛార్జ్ డాక్టర్లను వాళ్ళ మీద చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ ముందల ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా కాంగ్రెస్ పార్టీకి దళిత సంఘాలని కుల సంఘాలని మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ విన్నవించుకుంటూ ఈరోజు నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొని జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల మేలు కోసం పనిచేసిన మహనీయుడని, జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో త్వరలో జగ్జీవన్ రామ్ విగ్రహం ప్రతిష్ఠ చేస్తామని అన్నారు. అందరం అడుగు నూట 55వ జయంతి పురస్కరించుకొని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా గౌరవ డిప్యూటీ మేయర్ గారు, అట్లాగే గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ మెంబర్లు, అట్లాగే దళిత సంఘ యువ నాయకులు, అట్లాగే వివిధ కాలనీ నుంచి వచ్చిన పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు, కాలనీ ప్రెసిడెంట్లు, అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి బాబు జగ్జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించినాం. గౌరవ కార్పొరేటర్ గారు, గౌరవ మా డిప్యూటీ మేయర్ గారు సూచించినట్టుగా మళ్ళా వచ్చేసరికల్లా ఒక పెద్ద ఎత్తున ఒక విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. మహనీయులందరికీ కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. దాంట్లో బాబు జగ్జీవన్ రావు గారిది కూడా విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేసీఆర్ గారు ఈరోజు దళితులకు దళిత బంధు పేరు మీద ఒక్కొక్కరి కుటుంబానికి
10 లక్షల రూపాయలు ఇచ్చి వారి యొక్క ఆర్థికంగా ఇంకా వెనుకబడితనాన్ని వాళ్ళు పారదోలాలని, వాళ్ళందరూ కూడా రేపు ఒక పెద్ద రెవెన్యూ ఇంజన్ కావాలని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూనే వాళ్ళు ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవరికైతే భూములు లేవో, ఎవరికైతే వ్యాపారం లేదో, ఎవరైతే చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి అన్ని కుటుంబాలకు సాచురేషన్ మోడ్లో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదలకుండా 2-3 పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఇంకో 2-3 సంవత్సరాల్లో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి, ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించిన స్వతంత్ర సమర యోధుడు జగజీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. శాఖల్లో కూడా వారు ఒక సీనియర్ నాయకునిగా దాదాపు జీవితాంతం మొత్తం కూడా ప్రజల కోసం సేవ చేసి మరి వారు ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేయడం, వారిని మరి ఈ నెల మొత్తం కూడా మహనీయుల జయంతి, మరి జ్యోతిరావు పూలే గారిని, అంబేద్కర్ గారిది, కాంచరకులందరిది కూడా మరి ఈ నెల మహనీయులు పుట్టినటువంటి నెల ఏప్రిల్ మాసం. మరి ఈ నెల మొత్తం కూడా మనం ఈ జయంతిలన్నీ కూడా జరుపుకోవడం చాలా సంతోషం. వారు చేసినటువంటి ప్రతి మనిషికి సాయం చేయడం, పేదలను ఆదుకోవడం, సమానత్వం ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే చేసిండ్రో దాన్ని మనమందరం కూడా పాటించాలి. తప్పకుండా వారి జయంతి రోజే కాకుండా నిజంగా కూడా వారి అడుగుజాడల్లో నడిచే విధంగా ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా పాల్పంచుకొని తప్పకుండా వారి ఆశయాలను కొనసాగిస్తూ మనం అమలు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి ఈ పరిగిలో ఇప్పుడు మీరు ఏవైతే కోరిన ఉన్నాయో ఈ మున్సిపాలిటీ నుండి దీన్ని డెవలప్ చేయడానికి కూడా మరి మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ కూడా అడగడం, తప్పకుండా వచ్చే మీటింగ్లో ఏర్పాటు చేసుకొని దీన్ని ఎన్ని పైసలు కానీ కూడా మున్సిపల్ నుంచే పెట్టి దాన్ని కంప్లీట్ చేసే విధంగా మనం అందరం కూడా చేద్దాం. ఈ ముందు ప్రతి ఇటువంటి మహనీయుల జయంతి ఖచ్చితంగా ఒక రోజు ముందు మున్సిపల్లో సమావేశం ఏర్పాటు చేసి అందరినీ అన్ని పార్టీల నాయకులను, అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి వారి ఆధ్వర్యంలోనే ప్రోగ్రాం చేసే విధంగా ఖచ్చితంగా చేసి ప్రతిసారి కూడా ఇట్లా ఇబ్బంది కాకుండా మరొక సిస్టమైజ్గా చేసే విధంగా ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఖచ్చితంగా వచ్చేసారి నుంచి తప్పకుండా చేద్దామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకపేట గ్రామానికి చెందిన 2 వ్యక్తులు బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి బూత్పూర్ పోలీసులు చేరుకొని కేసు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పెదిరిపాడు గ్రామంలో వెంకట్రాములు అనే వ్యక్తి 2014 నుండి వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నాడు. వెంకట్రాములు అతని భార్య ఆసరా పెన్షన్ నుండి వచ్చే డబ్బులతోనే జీవనం కొనసాగిస్తున్నారు.
జనవరి వరకు ఆసరా పెన్షన్ 2016 తీసుకున్నాడు. కానీ మార్చి నెలలో ఆసరా పెన్షన్ తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ పెన్షన్ ఇచ్చే బీపీఏ మీ పెన్షన్ రాలేదు అని తెలిపారు. దీంతో మండల పరిషత్ కార్యాలయంలో పెన్షన్ గురించి అడిగితే ఆసరా పెన్షన్ లిస్టులో డెత్ పడింది అని చెప్పారు. ఆయన వాపోయారు. మండల అధికారుల నిర్లక్ష్యం వలన తను బతుకుండగానే చనిపోయారని, ఆసరా పెన్షన్ తీసివేశారని, కనుక ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆయన మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పేరు వెంకటరాముడు, మాది పెరుగుపాడు. అయితే నా భర్తకు ఎన్నో దినాల నుంచి పెన్షన్ వస్తుంది. దాని మీదే మేము మాకెవరు గంజి వచ్చేటోడు లేరు. మాకైతే ఇప్పుడు 2 నెలల దినం ఆయన నాకు భర్తని పెన్షన్ కొట్టేసిండ్రు. మాకు ఆధారం లేదు. అందుకోసానికి మీకు కాలు మొక్కుతుంది. మా పెన్షన్ మాకు తెప్పియండి. మీకు అంతా పుణ్యం వస్తుంది చూడు సార్. వాళ్ళ అందరికీ దయచేసి ఏం నా భర్తకు చేత కాదు, నాకు చేత కాదు, ఏమి చేత కాదు. ఎక్కడ బతుకులు మేము ఏమి ఇట్లా బతుకు చెప్పి సార్. మాకు మా పెన్షన్ ఎందుకు కొట్టేసిండ్రు? బతుకున్న మనిషిని సచ్చిందని కొట్టేసిండ్రు. ఈడ వస్తే ఈడ ఆఫీస్లోనేమో అక్కడనే కొట్టేసిండ్రు అని చెప్తారు, ఆడనేమో మద్దూరులో కొట్టేసిండ్రు అని చెప్తారు. మేము ఎక్కడ పోతాము? అందుకోసంకే మేము ఆఫీస్కి తిరుగుతుంటాము. ఊక మీకన్నా దయ వస్తుందే లేదు సార్ మాకు. మా మీద ఊరు పెరుగుపాడు. నేను బతుకున్నాగానే సత్యనాథ్ కొట్టేసిండ్రు. పెన్షన్ మీద నాకు ఆధారం సార్. నాకు పెన్షన్ రాబట్టి మాత్రం 9 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు మొన్న నెల కానుంచి కొట్టేసిండ్రు సత్యందాకా. బతుకున్నాగానే సత్యందాకా కొట్టింది సార్. అడిగేమంటారు? అడిగితేనేమో మీ పోస్ట్ ఆఫీస్లోనే కొట్టేసింది అంటే ఇక్కడ సార్కి అడిగితేనేమో సార్కి అడిగితేనేమో ఇలా మద్దతులో కొట్టిండు అంటే చెప్తారు. పేరుందా? ఎంత పెన్షన్లో? ఎంత పెన్షన్లో పేరుందట? లేదంటారు కదా? ఇదన్నా మొన్న ఆన్లైన్లో కొట్టేసి వస్తే ఆయన మీ ఊళ్ళోనే కొట్టేసింది. ఎవరు కొట్టేసారు? ఇప్పుడు పోస్ట్ మాస్టరే కొట్టింది. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ పరిధిలో శ్రీ 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 కాళికాదేవి సహిత శ్రీ బ్రహ్మంగారి దేవాలయాన్ని ప్రభుత్వ విప్ కార్నే ప్రభాకర్ సందర్శించారు. దేవాలయ అధ్యక్షుడు శ్రీ సంకోజు బ్రహ్మం, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాముఖ్యతను, దేవాలయం అభివృద్ధి పనులు ఆయనకు వివరించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని ఇస్తానని ప్రభుత్వ విప్ కార్నే ప్రభాకర్ హామీ ఇచ్చారు. కమరోళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక 2000 కుటుంబాలు, 2000 జనాభా ఓట్లు సార్ మన చండూరులో. 2000 ఓట్లు సార్. ఇలా పద్మశాల తర్వాత 2వ స్థానంలో ఓట్ల అధిక శాతం ఉండేది తర్వాత 3వ అవసరం. ఈ ప్రాంత కంచులో ఫేమస్ పురాతనమైన దేవాలయం చుట్టూ ఉండదు సార్. నేను ఇక్కడికి వచ్చి కడుతున్నాను సార్, సర్వే చేస్తామని చెప్పి చెప్తే నాకు తెలిసి బహుశా 6-7 ఏళ్ల క్రితం పాత దేవాలయం. అది ఎప్పుడు స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు స్టార్ట్ చేయలేదు. 4 సంవత్సరాల ముందు సార్. అప్పుడు అదే రైతు బంధు ఓపెనింగ్ అయితే ఇది అట్లా మొదలుపెట్టి చేసే వరకల్లా ఈ కరోనా వచ్చి ఇక మొత్తం ఇక్కడ పనులు ఆగిపోయి ఇప్పుడు మన స్టార్ట్ మన సార్వత్రిక కుంపడేది హలో శివాలయం పక్కన బ్రహ్మంగా
గోడ తీస్తారా ఇంత మంచి కట్టుకొని ఆ పాత కూడా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కు రాజకీయం. మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ధర్నా. మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. రైతులకు తీరని అన్యాయం చేస్తున్న తెరాస ప్రభుత్వం. గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగ్జీవన్ రామ్ ఘన నివాళులు అర్పించిన పటాన్ చెరువు ఎమ్మెల్యే జిఎంఆర్. అధికారుల నిర్లక్ష్యంతో ఆగిన ఆసరా పెన్షన్. తిరుమలి వెంకట్రాములు అనే వ్యక్తిని బ్రతుకుండగానే ఆసరా పెన్షన్ లిస్టులో చంపేసిన మద్దూరు మండల అధికారులు. పిర్జాదిగూడలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.